కానీ ఒక్క విషయం నేను చెప్పాను కదా, నేను 4వ తారీఖు అనుకున్నా ఏంటి అసలు మనకి ఏమైనా సూట్ అవుతుందా సూట్ అవుతుందా అని చెప్పాను. ఆ రోజు అంతా కదా ఆలోచించి ఇంట్లో వాళ్ళతో గారు మాట్లాడా. కానీ మళ్ళీ ఉదయం 5 ఎవరికో సుబ్బారావు గారికి ఫోన్ చేసి ముందు అసలు ఏ డివిజన్లో ఎంతెంత వచ్చినాయి మొత్తం అన్నీ నాకు తీసుకురండి అంటే ఉదయం 5వ తారీఖున ఉదయం 6కి 4కి కదా నేను మళ్ళీ డిసైడ్ అయిపోయా. మళ్ళీ 2029 ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు అందరు గారు తను నేను అనుకుంటే వ్యాపారాలు చేసుకొచ్చని చెప్పాను. నాకు తెలిసిందల్లా రాజకీయం నా ప్యాషన్ అంటే అది తప్ప వేరే ఆలోచన ఉండదు, వేరే ఉద్దేశాలు ఉండవు, వేరే మనస్తత్వాలు ఉండదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త గారు అండగా ఉండి మనందరం ప్రతిరోజు ఆఫీసులో అందుబాటులో ఉంటా. కార్యకర్త అనే వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, గతంలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు నెహ్రూ గారు ఉన్నారో, తర్వాత నేనున్నానో, రాబోయే ఎందుకంటే 36, 41, 46, 51, 56, 61, 66 అంటే ఇంకా 10 అంటే ఇంకా దాదాపుగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, సత్తా ఉంది. అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో మనకి వయసు ఉంది. ప్రతి ఒక్కరి ద్వారా అండగా ఉంటూ తోడుగా ఉంటూ ఎవరు గారా ఒక్క విషయం, కుక్కలు మరుగుతాయి. వయసు అయిపోయిన కుక్కలు మరుగుతాయి, లేకపోతే వయసులో ఉన్న కుక్కలు మరుగుతాయి. అవి కుక్కలు మురిగాయని చెప్పని మనం అందరం గారు పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కానీ ఒక్క విషయం, మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, కానీ మన జోలికి వస్తే మాత్రం అవినాష్ అనేవారు మనం ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కుక్కలు ఎంత మురిగినా పట్టించుకోమాకండి. కానీ మన కార్యకర్త, మనకి ఓటేసిన వాళ్ళ జోలికి మాత్రం ఎవరన్నా వస్తే మాత్రం తప్పకుండా అవినాష్ అనేవాడు అండగా ఉంటారనే విషయం దయచేసి అందరిగా మనకి ఎక్కడ మన ఓటింగ్ శాతం తక్కువ. 2014లో 70,000 వచ్చింది, 19లో 65,000 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 69,500, 70,000. అంటే మన ఓటింగ్ శాతం ఒక్కటిగా తక్కువ. కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2019లో తెలుగుదేశానికి 44 వచ్చింది, జనసేనకి 16 వచ్చింది. ఇప్పుడు రెండు కలిపితే 60, సేమ్ 60 వాళ్ళు వచ్చారు. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు కలిసి ఉంటారు. అదేవిధంగా చెప్పిన పథకాలు 18వ ఏట దాటిన ప్రతి మహిళకి 1,500, ప్రతి రైతుకి 20,000, మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నా, 5 పిల్లలు ఉన్నా, 10 మంది పిల్లలు ఉన్నా, అదిగో నీకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి 15,000, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, నిరుద్యోగ వృత్తి 3,000, 20 లక్షల ఉద్యోగాలు, 25 ఉచిత హామీలు, పనికిరాని హామీలు అన్ని గారా ఇష్టం జరిగింది. పెన్షన్ 6,000 పెన్షన్, 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెన్షన్, సింగపూర్ రాజధాని అమరావతికి 1,00,000 కోట్లు. తప్పకుండా 6 నెలలు దాటిన తర్వాత మనం గారు 6 నెలలు పార్టీ క్యాడర్కి అండగా ఉంటూ ప్రజానికానికి ద్వారా తెలుసుకోవాలి ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఏ విధంగా నెరవేరుస్తున్నారు, ప్రజానికం గారు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి గారు అండగా ఉండి ముందుకెళ్దాం. కేసుల గురించి ఎవరు గారు ఆలోచించమాకండి, భయపడమాకండి, ఎవ్వరు గారు ఇబ్బంది పడమాకండి. మన ఆఫీసులో లీగల్ సెల్ ఎవరైతే మన నియోజకవర్గానికి సంబంధించిన శర్మ గారు కానివ్వండి, బసవారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ పరంగా మీరెవరో ఇబ్బంది పడకుండా, లేకపోతే మీరెవరో మీ
జేబుల్లో డబ్బులు తీయాల్సిన అవసరం లేకుండా మీకు లీగల్ టీం 24 గంటలు మన ఆఫీస్లో అందుబాటులో ఉంటుంది. కేసుల గురించి కానివ్వండి, వేరే వాళ్ళ గురించి కానివ్వండి, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ అందరం కలిసి గట్టిగా, ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కన్నా నా బలం మీరే. ఒక విషయం దయచేసి మీరున్నంత వరకు, ఎందుకంటే మనకు కానివ్వండి, మన వ్యవస్థ కానివ్వండి, నెహ్రూ గారికి కానివ్వండి ఒక పేరు, ఆయన రోడ్డు మీదకి వస్తే గంట సేపులో 1000 మంది పోగొతారనే పేరు ఈ రోజు గారు మనం కొనసాగుతుంది. అదే మన బలం. ఆ బలం ఉన్నంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారన్నా మన మాట వినాల్సిన విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోండి. నాయకులకు కావాల్సింది పదవులు కాదు, ప్రజాబలం. ఆ ప్రజాబలం ఈ రోజు మనకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నేను ఓడిపోవటం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆ రోజు చాలా బాధపడ్డా. అరే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొంచెం ఇదిగా డిస్టర్బ్ అయ్యారు ఏంటని చెప్పాను. అన్నిటికన్నా ఆ రోజు బాధపడ్డా. ఈరోజు ఉదయం మాత్రం నాకు కసి పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలోకి వెళ్తుంటే కొంతమంది పక్క నుండి జగన్మోహన్ రెడ్డి గారిని బాయ్ జగన్ అని, జగన్ మావయ్య అని చెప్పని ఎట్టకారం చేశారే. ఆ ఎట్టకారం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని విధంగా మీతో పాటు మీ అందరం గారు కలుపుకుని ఆ నాయకుడికి అండగా ఉండే విధంగా ఇదే విధంగా ముందుకు వెళ్తాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వెట్టకారం చేసి ఎక్కిరించారో అదే నోరు రాబోయే రోజుల్లో జై జగన్ అనే విధంగా మన అందరం గారు ముందుకు వెళ్దామని చెప్పని తప్పకుండా ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అందరి గారు అందుబాటులో ఉంటూ కలుపుకుని, మనకి 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మన డివిజన్స్ లో ఏ డివిజన్స్ అయితే మనం ఉన్నామో ఆ ప్రాంతంలో మన కార్యకర్తలు అందరి గారు అక్కడ వాళ్ళు తోడుగా ఉంటారు. మిగిలిన డివిజన్స్ అధ్యక్షులు, ఇన్ఛార్జెస్ తోడుగా ఉంటారు. అందరం అందుబాటులో ఉంటాం. వేరే వాళ్ళలాగా వ్యాపారాలు చేసుకోవడానికి వేరే ఊళ్ళు వెళ్ళే మనస్తత్వంగా నాకు నేను విజయవాడ వదిలి మహాయిదా వారం ఉండగలను. వారం కనుక ఒక రోజు ఎక్కువగా ఉండలేను, చేయలేము. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి గారు అందుబాటులో ఉందా. 6 నెలలు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా పనిచేస్తారనేది ప్రజానీకం గారు చూడాలి, గమనించాలి. ప్రతిపక్ష స్థానంలో మనందరం గారు ప్రజానీకానికి అండగా ఉంటూ వాళ్ళు చేసే తప్పులన్నీ గారు